హాయ్! వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ వ్లాగ్స్. మనకి ఇంట్లో ఎప్పుడన్నా కానీ ఏదన్నా తినడానికి ఉంటే బావుంటుంది గదా! అని అనిపిస్తా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ మిక్చర్‌ని కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారనమాట. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అందుకోసం ఇవి అనపగింజలన్నమాట. అనపగింజల పైన పొట్టు అనేది ఉంటుంది కదా! దాన్ని తీసేసి ఇలా గింజల్ని ఒత్తి పెట్టుకోవాలన్నమాట. దీన్ని కన్నడలో అయితే అవరెబెళె అని అంటారు. అవరెబెళె మిక్చర్ అని కూడా అంటారనమాట. ఆయిల్‌లో అన్ని అనపగింజల్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక బౌల్‌లోకి అయితే సపరేట్‌గా తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్‌లోనే ఒక 1 కప్ పల్లీలనైతే తీసుకున్నాననమాట. పల్లీలన్నింటినీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ బ్యాళ్ళ మిక్చర్‌లోకి పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి అటుకులను కూడా వేయాలన్నమాట. అటుకులు వాటిని కూడా బాగా వేయించి అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు చూపించడం అయితే మర్చిపోయాను. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసి వేసాను. అలానే ఎండు కొబ్బరి పీసెస్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ మిక్చర్లోకి వేసాను. కొంచెం ఉప్పు, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, సింపుల్గా ఈ అవరేబేళే మిక్చర్ అనేది రెడీ. చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా ఇలా ఒక్కసారి మీ ఇంట్లో ఈ అనపగింజలు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.